లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ ఒక్కసారిగా సైలెంట్ అయింది. విమానాలన్నీ ఆగిపోయాయి. ఫ్లైట్లన్నీ ఇతర ఎయిర్పోర్ట్లకు వెళ్తున్నాయి. ఏమైందో తెలుసా? లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోని అత్యంత బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్లలో ఒకటి. అలాంటి వరల్డ్ క్లాస్ విమానాశ్రమంలో కరెంట్ ఆగిపోయింది. కరెంట్ లేకపోతే ఎయిర్పోర్ట్లో ఏ పని కూడా కాదు. కాబట్టి అన్ని ఫ్లైట్లు నిలిచిపోయాయి. అక్కడి సబ్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందట. దానివల్ల ఎయిర్పోర్టుకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అనేక దేశాల నుండి లండన్ వెళ్లే ఫ్లైట్లు రద్దయ్యాయి. ఆల్రెడీ గాల్లో ఉన్న విమానాలు ఇతర ఎయిర్పోర్ట్లకు వెళ్లాల్సి వచ్చింది. ఎయిర్ ఇండియా కూడా హీత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతానికి ఫ్లైట్లు నడవడం లేదని ప్రకటించింది. దీని ఎఫెక్ట్ ఎన్ని విమానాలపై పడిందో తెలుసా? ఒక హీత్రూ ఎయిర్పోర్ట్ ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా 1300 విమానాలపై ఎఫెక్ట్ పడింది. చాలా వరకు రద్దయ్యాయి. కొన్ని మాత్రం యూరోప్లోని ఇతర దేశాలకు వెళ్ళాయి. ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి ముంబైకే వచ్చేసింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన మరో విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ కు మళ్లింది. పశ్చిమ లండన్లోని హేస్ట్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 10 ఫైర్ ఇంజన్లు, దాదాపు 70 మంది అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమిస్తే కానీ మంటలు అదుపులోకి రాలేదు. విమానాశ్రమానికి ప్రయాణికులు రావద్దని, సమాచారం కోసం ఎయిర్లైన్స్ తో టచ్ లో ఉండాలని హీత్రూ ఎయిర్పోర్ట్ సూచించింది. హీత్రూ ఎయిర్పోర్ట్ ఇలా నిలిచిపోవడం గతంలో కూడా జరిగింది. 2010 డిసెంబర్లో భారీగా కురిసిన మంచు కారణంగా విమానాశ్రయం మూతపడింది. అప్పుడు వేలాది విమానాలు రద్దు అయ్యాయి. 2013 జూలైలో రన్వేపై బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం దగ్ధం కావడంతో అప్పుడు ఎయిర్పోర్ట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.